హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. సినిమా ఇండస్ట్రీలో ఆవిడ ఒక ధృవతార. స్టార్ హీరోయిన్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం అనుకోండి. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఎంతోమంది స్టార్ హీరోస్ సినిమాల్లో నటించి అందరినీ ఆకట్టుకుంది. పెద్ద పెద్ద హీరోలు కూడా ఆమె కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఆమె డేట్స్ కోసం లైన్లో నిలబడేవారట. ఎంతోమంది అభిమాన హీరోయిన్ ఆమె. అండ్ ప్రేక్షకులకే కాదు, సినిమా హీరోలకు కూడా చాలా మందికి ఆమె అభిమాన హీరోయిన్. ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇక ఊహించిన విషయం ఏంటంటే, చేతికి రాఖీ కట్టి అన్నయ్య అని పిలిపించుకొని కట్ చేస్తే అతన్నే పెళ్లి చేసుకుంది ఈ హీరోయిన్. 2 పిల్లల్ని కూడా కంది. ఎందుకు ఆ హీరోయిన్ ఎవరు ఏంటి చెప్పు అని అంటారా? అసలు ఆ కథ ఏంటి అనేది ఒకసారి వీడియోలో చూద్దాం. శ్రీదేవి తెలియని తెలుగు ప్రేక్షకులంటూ ఎవ్వరు ఉండరు. ఈ అందాల తార పుట్టినరోజు నాడు ఆమె లేని బాధను అభిమానులు ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నారు. శ్రీదేవి మరణం ఇప్పటికీ చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేస్తూ ఉంటుంది. ఆమెను మిస్ అయ్యే వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. ఇక శ్రీదేవి దుబాయ్లోని ఓ హోటల్లోని బాత్ టబ్లో మునిగి మృతి చెందారు. శ్రీదేవి మరణంపై ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెప్తున్నారు. శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ను వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే బోనీ మోనా షోరీని మొదట వివాహం చేసుకున్నాడు. ఆమెతో విడిపోయిన తర్వాత శ్రీదేవిని వివాహం చేసుకున్నాడు. అయితే మోనా షోరీతో విడిపోక ముందే బోనీ శ్రీదేవిని ప్రేమించాడట. అయితే బోనీ శ్రీదేవి ప్రేమ వ్యవహారం పసిగట్టిన బోనీ కపూర్ తల్లి శ్రీదేవిని పిలిపించిందట. బోనీ కపూర్కు రాఖీ కట్టించిందట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు శ్రీదేవిని వివాహం చేసుకున్నాడు బోనీ. అయితే పెళ్లికి ముందే శ్రీదేవి తల్లయింది. ఆ తర్వాత వీళ్ళ వివాహం జరిగింది. ఇక బోనీకి, శ్రీదేవికి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ 2 పిల్లలు కూడా ఉన్నారు. ఏదేమైనా శ్రీదేవిని, ఆమె నటించే సినిమాలను ఇప్పటికే ఆమె ఉంటే ఇండస్ట్రీలో సంచలనాల్ని సృష్టించేది అన్న అనుభవం, ఆ అనుభూతి అద్భుతంగా అనిపిస్తుంది. ఏమంటారు? అండ్ శ్రీదేవి నటించిన సినిమాల్లో మీకే సినిమా ఇష్టం అనేది కామెంట్ చేయండి.